మహబూబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 3వ వార్డు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా నా పేరు బండి వెంకన్న 3వ వార్డు అభ్యర్థిగా నామినేషన్ వేయటం జరిగింది. గతంలో కూడా మండల ప్రాదేశిక సభ్యునిగా ఎన్నుకోవటం జరిగింది. అదేవిధంగా నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షునిగా రెడ్యాల ఆనకట్టుకు చైర్మన్గా కూడా గతంలో చైర్మన్ కావటం జరిగింది. అదేవిధంగా మొన్న మా సతీమణి అయిన 2వ వార్డు నుంచి కూడా బండి ఇందిరా వెంకన్న గౌడు, ఆమె కూడా 2వ వార్డు నుంచి గత పాలక వర్గంలో కౌన్సిలర్గా నియామకం జరిగింది. మేము 35 సంవత్సరాల నుంచి ప్రజాసేవ కొరకే ప్రజలని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రజల కష్ట సుఖాలను, వారి యొక్క బాధలను ఎల్లవేళలు తెలుసుకొని వాళ్ళని ఎన్నంటి ఉండి వాళ్ళ కష్టాలను తీర్చుకుంటూ గ్రామ అభివృద్ధికే నిత్యం కృషి చేసుకుంటూ పెద్దలు రెడ్డి నాయక్ గారు గతంలో ఎంపీటీసీగా ఉన్నప్పుడు వారి యొక్క సహకారంతో అక్కడ ఎన్నో డెవలప్మెంట్ చేయడం జరిగింది. అదే మొన్న కూడా 2020 తర్వాత కౌన్సిలర్ అయిన తర్వాత మా సతీమణి గారితో గ్రామ 2వ వార్డులో గ్రామ అభివృద్ధి కొరకు పూర్తి సహకారం శంకరన్న ఇవ్వటం జరిగింది. గ్రామాన్ని కూడా ఆ వార్డును కూడా తీర్చిదిద్దటం జరిగింది. అదే దృష్టిలో ఉంచుకొని 3వ వార్డులో కూడా అదే విధంగా చేయాలన్న ఉద్దేశంతో ఆ వార్డు ప్రజలు మొత్తం నన్ను కోరుకోవటం వల్ల 3వ వార్డులో కూడా జనరల్ స్థానం నుంచి బీసీ అయినా కూడా జనరల్ స్థానం నుంచి నిలబడడం జరిగింది. ప్రజలు నా వెంట ఉంటారని వారి యొక్క కృషితోని మళ్ళీ నేను కౌన్సిలర్గా గెలవటం సాధ్యమని నా మనస్ఫూర్తి వెంట ఉండి ఎమ్మటే కంటికి రెప్పలా కాపాడుకుంటానని మనవి చేసుకుంటూ ఇంతటితోని సెలవు.